పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతి స్తోత్రములు నాయన. యేసయ్య, మేము చిన్న బిడ్డలం నాయన, మా ప్రార్థన ఆలకించి మా ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. యేసయ్య, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవించి ప్రతి వారు మీ తింటానని సెలవించిన మా గొప్ప తండ్రి, మా మధ్యలో మీరున్నాయని మేము నమ్ముచున్నాం తండ్రి. మేము పాపలం నాని పాప ప్రార్థన ఆలకించండి తండ్రి. యేసయ్య, మేమందరం కూడి మిమ్మల్ని స్తుతి గణపరుస్తూ ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరచండి తండ్రి. మాకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, చదువుని అనుగ్రహించగలరని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లల ప్రార్థన మీరు ఎక్కువగా ఆలకిస్తారని మేము అనుకుంటున్నాం తండ్రి. మా మధ్యలో మీరున్నామని, మమ్మల్ని గమనిస్తున్నారని మేము అనుకుంటున్నాం తండ్రి. యేసయ్య, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలా భద్రపరుస్తుందో అలాగే మమ్మల్ని మీరు చూసుకుంటున్నందుకు మీకు వెళ్ళలేని వందనములు, స్తుతి స్తోత్రములు నాయన. మమ్మల్ని కాచి కాపాడాలి తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఎటువంటి అనారోగ్య సమస్యలు, బాధలు ఏమన్నా ఉంటే తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి అనారోగ్యాన్ని తీసివేయండి తండ్రి. యేసయ్య, ఎంగటన్నకి గడ్డ ఉన్నదంట తండ్రి, మోకాళ్ళ దగ్గర ఆ గడ్డని తీసివేయండి అని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో అనారోగ్యం తీసేసి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించగలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే అనారోగ్యం ఉందో అక్కడ ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, అలాగే నాకున్నటువంటి తలనొప్పిని తీసివేయండి తండ్రి. తలనొప్పిని తీసివేసి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి తండ్రి. యేసయ్య, అలాగే నేను ఇంకా ప్రార్థనలో మంచిగా ఎదిగేలాగా చూడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడైతే మా రక్త సంబంధికులు ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. యేసయ్య, 10th వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. వారందరినీ మంచి మార్క్స్తో పాస్ చేసేలాగా చూడండి తండ్రి. ఇన్విజిలేటర్స్ మంచిగా ఉండేలాగా, వారి పట్ల మంచిగా ఉండేలాగా చూడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే రాస్తున్నారో, ఎక్కడెక్కడైతే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మంచి మార్క్స్తో పాస్ చేసేలాగా చూడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఉండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మంచి మార్క్స్తో పాస్ చేయించండి తండ్రి. ఇన్ని సంవత్సరంలో మేము ఎగ్జామ్ రాసి ఉండగా మమ్మల్ని పాస్ చేయించినందుకు మీకు వెళ్ళలేని వందనములు, స్తుతి స్తోత్రములు. ఈసారి మంచి మార్క్స్తో పాస్ చేయించగలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము పాపలం నాని పాప ప్రార్థన ఆలకించి మా ప్రతిఫలాన్ని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గిరి, శేఖర్, ఆశ్రయ, బాబు, లక్కీ, కిక్కు మా కుటుంబాలలో ఎటువంటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నా తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎవరెవరైతే ఈ ప్రపంచంలో బాధపడుతున్నారో వారి బాధలను తీసివేయండి తండ్రి. కుటుంబ సమస్యలతోనూ అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు, వారి బాధలన్నీ తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయగలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. రోజు ఇలాగే ప్రార్థన పెట్టుకునేలాగా మీరు మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయగలరని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, మేము ఇప్పటిదాకా ప్రేయర్ పెట్టుకుని ఉండగా ఈ ప్రార్థనలో మేము ఏమైనా తప్పులు కనుక చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మా పట్ల మంచిగా ఉంటున్నందుకు మీకు వెళ్ళలేని వందనములు, స్తుతి స్తోత్రములు. ఇంకా ఎవరెవరైతే మిమ్మల్ని గుర్తెరుగక ఉన్నారో వారందరినీ మీలోనికి రప్పించేలాగా చూడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు చేతనైనంత వరకు నేను చేస్తున్నాను తండ్రి. ఇంకా పిల్లల్ని పిలుస్తున్నా కూడా ఎవరు రావట్లేదు తండ్రి. వాళ్ళ మనసు మార్చి ప్రార్థనకి నడిపించేలాగా చూడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, మా ప్రార్థనలు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించగలరని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయమని, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమని, మమ్మల్ని శోధనలేక కీడు తప్పించుకోవాలి. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. రక్తమే చాలు, సిలువ రక్తమే చాలు. అందరికి వందనాలు.